హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు ఓఎస్సి ఆర్థోసిలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటిది, ఇది దేనికి పనిచేస్తుంది, దేనికోసం వాడుకోవాలి, మొక్కల్ని ఏ విధంగా రక్షిస్తుంది, దీన్ని వాడడం వల్ల పంటల్లో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎన్ని రోజుల్లోకి ఒకసారి వాడుకోవాలి, ఏ మందులతో కలిపి వాడుకోవాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. దాంతోపాటుగా ఒక రైతు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో నేను చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయొద్దు. అయితే మనకు ఒక పంటను తీసుకుంటే అది ఏ పంట అయినా సరే పురుగు అనేది దాడి చేస్తుంది. అంటే దానికి మొక్క పైన ఒక పురుగు దాడి చేస్తుంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి మొక్క కొన్ని రకాల ఆవిర్లను అంటే గ్యాస్లను రిలీజ్ చేయడం వల్ల, కొన్ని రకాల స్మెల్ని వాసనని రిలీజ్ చేయడం వల్ల ఆ పురుగు అనేది మొక్క దగ్గరికి అట్రాక్ట్ చేయబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొక్క కొన్ని రకాల ఒత్తిడిలకు గురవుతుంటుంది. అది ఒత్తిడులు అనేవి రెండు రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ స్ట్రెస్ అంటే మనకు జీవజాలం పురుగులు కావచ్చు, రసం పీల్చే పురుగులు కావచ్చు, దోమలు కావచ్చు, ఇలా జీవం ఉన్న వాటి వల్ల వచ్చే స్ట్రెస్ని బయోటిక్ స్ట్రెస్ అంటారు. ఇది అన్ని రకాల పురుగుల వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తామర పురుగులు వచ్చి మొక్క పైన దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా మొక్క మళ్ళీ వెంటనే నల్లి అనేది అటాక్ చేస్తుంది. ఇది ఏ విధమైన స్ట్రెస్ అంటే బయోటిక్ స్ట్రెస్. ఇంకొకటి వచ్చేసి అబయోటిక్ స్ట్రెస్ అంటే మనకు పంచభూతాల వల్ల, వాతావరణం వల్ల వచ్చే స్ట్రెస్ అనేది అబయోటిక్ స్ట్రెస్. ఈ అబయోటిక్ స్ట్రెస్ అనేది చాలా రకాలు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హీట్ స్ట్రెస్, వాతావరణంలో ఎండ ఎక్కువ కొట్టేటప్పుడు వచ్చిన స్ట్రెస్ ఏంటంటే హీట్ స్ట్రెస్. అలాగే కరువు వాతావరణం అంటే మనకు వాటర్ అనేది లేకపోవడం వల్ల మొక్కలు బాగా వడిలిపోయి ఎండిపోయి కింద వాటర్ ఉండకపోవడం వల్ల వచ్చే స్ట్రెస్ని డ్రాట్ స్ట్రెస్ అంటారు. ఇప్పుడు అదే మనకు వర్షాలు ఎక్కువగా పడి వాటర్ నిలిచిపోయి మొక్క వేరు వ్యవస్థ కుచించుకుపోవడం, వేరు వ్యవస్థ పోషకాలు తీసుకోకపోవడం, ఇలాంటి స్ట్రెస్ని హైపోక్సియా స్ట్రెస్ అంటారు. అదే మనకు భూమిలో చౌడు ఎక్కువగా ఉండి నేల యొక్క pH బాగా పెరిగిపోయి మొక్క పోషకాలను తీసుకోకపోవడాన్ని సెలినిటీ స్ట్రెస్ అంటారు. ఇలా మనకు చాలా రకాల స్ట్రెస్లు ఉంటాయి. వీటిని అబయోటిక్ స్ట్రెస్లు అంటారు. అంటే ఇవి జీవం అంటే పురుగుల వల్ల వాటి వల్ల రాదు, మొక్క ఒత్తిడికి గురవుతుంటుంది. ఈ మొక్క ఒత్తిడికి గురైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హీట్ స్ట్రెస్ని తీసుకుంటే మొక్క అనేది మనకు వాతావరణంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణం తీసుకుంటే పైన వాతావరణం అనేది మబ్బులు పట్టి ఉంది. ఆ వాతావరణంలో మొక్క అనేది ఈ వాతావరణంలో పైన మబ్బులు పట్టి ఉండి కింద ఎండలు అనేది ఎక్కువ కొడుతుంటాయి. మనకు ఎండ కొడుతున్నట్టు అనిపించదు, అయినా కూడా మనకు మొక్క అనేది పూర్తిగా ప్రజెంట్ మిరప మొక్కలను చూసుకుంటే ముడతొచ్చి నల్లి బాగా అటాక్ చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ మన ఊరిని తీసుకొని లేదంటే ఒక హైదరాబాద్ని తీసుకొని ఇక్కడ ఏదైనా ప్లేస్ని తీసుకుంటే ఇక్కడ ఎండ ఎక్కువ కొట్టినప్పుడు కొద్దిగానే చెమట పోస్తుంది. అంటే మన ఊరిలో అంత పెద్దగా చెమట పోయేది. అదే మనం సముద్రం ఒడ్డుకు పోయినప్పుడు అక్కడ వాతావరణంలో వేడి ఉండదు, ఎండ అనేది ఉండదు, కానీ మనకు విపరీతమైన చెమటలు వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే మనకు మన చుట్టూ ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీ అనేది పెరిగిపోవడం. ఈ హ్యూమిడిటీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా విపరీతమైన చెమటలు వస్తాయి. దీన్ని మనకు అలాంటి టైంలో వచ్చేది ఏంటంటే డిహైడ్రేషన్. ఈ డిహైడ్రేషన్ గురవుతాం. సేమ్ ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో వచ్చిన సమస్య కూడా అదే. ప్లాంట్ అనేది డిహైడ్రేట్ అవుతుంటుంది. ఇప్పుడు మొక్క పత్రాల నుంచి వెళ్ళి నీటి ఆవిరిని ఎక్కువగా విడుదల చేస్తుంటుంది. ఆ క్రమంలో దాంతోపాటుగా మనకు మొక్కలో ఎలక్ట్రోల్స్ అలాగే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆవిరైపోతుంటాయి. అప్పుడు ఈ పురుగు అనేది అట్రాక్ట్ చేయబడుతుంది. కానీ ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా ప్రజెంట్ రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు స్ప్రే చేస్తూ అనవసరంగా డబ్బులు వృధా చేసుకుంటున్నారు. ఎన్ని మందులు కొట్టినా కూడా మళ్ళీ వెంటనే పురుగు రావడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు డిహైడ్రేట్ చేసిన మనిషికి మనం ఓఆర్ఎస్ దాపిస్తే మనిషి కోలుకుంటాడు, కానీ డోలో 650 ట్యాబ్లెట్ వేసినంత మాత్రాన జ్వరం తగ్గదు కదా. మనకు వచ్చింది ఇక్కడ డిహైడ్రేషన్. ఈ డిహైడ్రేషన్కి మనం ఓఆర్ఎస్ లాంటివి వాడుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఈ డోలో 650 ట్యాబ్లెట్ అనేది వాడుకోవడంలో యూజ్ ఉండదు కదా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదా ఆర్థోసిలిసిలిక్ యాసిడ్. దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకు మొక్కల్లో ఉన్నటువంటి అన్ని రకాల స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హీట్ స్ట్రెస్, వేడి వల్ల వచ్చే హీట్ స్ట్రెస్ తీసుకుందాం. ఈ హీట్ స్ట్రెస్ని ఈ ఓఎస్సి అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది చూసుకుంటే మనకు వాతావరణంలో హ్యూమిడిటీ పెరిగిపోయినప్పుడు బెట్ట వాతావరణం వచ్చినప్పుడు మొక్కలు ఇక్కడ వీడియోలో చూపించాను కదా, ఆ విధమైన గజ్జి ముడతలాగా వస్తుంది. దీనికి నల్లి బాగా అటాక్ చేస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో మనం ఓఎస్ఎస్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క పైన ఉన్నటువంటి వ్యాక్స్ లేయర్లో అక్కడ మంచి పొర ఏర్పడడానికి యూజ్ అవుతుంది. అప్పుడు మొక్కలో నుంచి ఎక్కువగా నీటి ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోదు. దానివల్ల పెస్ట్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవ్వదు, మొక్క కూడా డిహైడ్రేట్ అవ్వదు. రెండోది వచ్చేసి ఈ ఓఎస్సి అనేది ఇందులో ఉన్నటువంటి సిలికాను మొక్కని కాల్షియం ఎక్కువగా అప్టేక్ చేసుకునేలాగా, అంటే భూమిలో ఉన్నటువంటి కాల్షియాన్ని ఎక్కువగా తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ సెల్ వాల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది ఈ హీట్ స్ట్రెస్లో కానీ, హైపాక్సియా స్ట్రెస్లో కానీ, లేదంటే మనకు సెలినిటీ స్ట్రెస్లో కానీ, డ్రాట్ స్ట్రెస్లో కానీ ఈ సెల్ వాల్ బర్న్ అనేది, సెల్ వాల్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఈ సెల్ వాల్ అనేది ప్రొడక్ట్ చేస్తుంది కాల్షియం, సెల్ వాల్ థిక్నెస్ని పెంచుతుంది. ఈ సెల్ వాల్ థిక్నెస్ పెంచడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి కాయపగుళ్ళు, అలాగే ఆకుల్లో వచ్చే ఆకుపగులు,
అలాగే మనకు గజ్జి ముడత ఇలాంటి సమస్యలన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటుగా ఈ ఓఎస్సి అనేది మొక్కలో ఆకులలో ఉన్నటువంటి పెక్టిన్ లేయర్ని బలపరుస్తుంది. దీనివల్ల ఇప్పుడు మనకు తామర పురుగులు అనేవి మనకు సెల్లో నుంచి శాప్ని తాగుతాయి. ఇప్పుడు సెల్లులో ఉండేటువంటి ప్లాస్మాని ఇప్పుడు తెల్లదోమ తీసుకుంటే ఆకులో ఉన్నటువంటి శాప్ని తాగుతుంది. అదే తామర పురుగులను తీసుకుంటే తామర పురుగులు అనేవి సెల్లో ఉన్నటువంటి రసాన్ని తాగుతాయి. సెల్ అంటే మనకు కణం, ఈ కణంలో ఉన్నటువంటి రసాన్ని తాగుతాయి. ఈ సెల్ వాల్ అండ్ పెక్టిన్ లేయర్ దృఢపడడం వల్ల తామర పురుగు మొక్కపైన దాడి చేసినప్పుడు ఇది అందులో ఉన్నటువంటి రసాన్ని తాగలేదు. దాంతోపాటుగా ఆకుపైన ఒక రకమైన రక్షణ పొర ఏర్పడడం వల్ల మనకు ఎటువంటి పురుగులు కూడా మొక్కపైన దాడి చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఎందుకు వస్తాయి? మొక్కపైన ఈ ఈ రసం పీల్చే పురుగులు వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల అక్కడ జిగట ఏర్పడి ఫంగస్ పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఇలాంటి ఫంగస్ల నుంచి కూడా ఆకుపైన ఒక రకమైన మైనపొర ఏర్పడడం వల్ల ఆకు డ్యామేజ్ అవ్వకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రివెంటర్గా కాపాడుతుంది. అయితే దీన్ని మొక్కలపైన ఏ విధంగా వాడుకోవాలి? ఇందులో మనకు ఆర్థోసిలిసిక్ యాసిడ్లో సిలికాన్ అవైలబిలిటీ పర్సెంటేజ్ వచ్చేసి 2% ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ప్లాంట్ అవైలబిలిటీ సిలికాన్ పర్సెంటేజ్ వచ్చి 0.6% ఉంటుంది. ఇది చాలా తక్కువ మోతాదులోనే మొక్కకు అవసరం పడుతుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో వాడుకుంటే ఏమైందంటే ఇప్పుడు ఒకేసారి 5 ml 6 ml స్ప్రే చేసుకోవడం వల్ల మైనస్ లాంటివి ఏముండవు, కానీ మొక్కల పైన ఇది పనిచేయదు. దీన్ని ఏ విధంగా వాడుకోవాలన్నది చూసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కకు పైపాటుగా 1.5 ml to 2 ml per లీటర్ వాటర్ లాగా, అలాగే మీకు ఇచ్చేటువంటి ప్రొవైడర్ని బట్టి దాని యొక్క డోసేజ్ అని కరెక్ట్గా వాడుకోవడం వల్ల మనకు మొక్కని అన్ని విధాలా రక్షిస్తుంది. ఎందుకు అంటే అబయోటిక్ అండ్ బయోటిక్ స్ట్రెస్లలో బయోటిక్ స్ట్రెస్ అంత ప్రాబ్లం ఏం కాదు. ఒక పురుగు మందు కొడితే పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది. కానీ బయోటిక్ స్ట్రెస్ అనేది మల్టిపుల్గా వస్తుంటుంది. ఒకేసారి డ్రాట్ స్ట్రెస్ రావచ్చు, హీట్ స్ట్రెస్ రావచ్చు, ఇలా మల్టిపుల్ స్ట్రెస్లు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మొక్కని కంట్రోల్ చేసి బతికించడం అనేది సాధ్యమైన పని కాదు. ఈ ఓఎస్ఏ వాడుకోవడం వల్ల వీటిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నేలను దృఢపరచుకోవాలి, నేల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అన్న వీడియోస్ నేను చాలా చేశాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకొకటి నేను ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు చెప్పాల్సుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు మార్కెట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉంటాయి. మా తెలుగు యువ రైతు ఛానలే కాదు, చాలా ఛానల్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి. అందులో ప్రతి ఒక్కరు ఒక సర్వసాధారణమైన ఒక అమాయకపు రైతు. మీరు చూస్తే తను చదువుకున్న పర్సన్ అయితే అయ్యి ఉండడు, తనకు వ్యవసాయం తప్ప వేరే పని ఏం తెలియదు, ఈ కాంపాక్టబిలిటీస్ కనీసం టెక్నికల్ నేమ్ కూడా సరిగ్గా చెప్పలేని పర్సన్స్ని తీసుకొచ్చి, అలాగే చెప్పలేని అమాయకు యంగ్ రైతుల్ని తీసుకొచ్చి ఇలా డబ్బా పట్టుకొని ఈ మందు వాడినా నేను, నాకు బాగా పనిచేసింది, నేను ఈ మందు వాడడం వల్ల నా తోట 10 క్వింటాలు కాసింది, 5 క్వింటాలు అని చెప్పి వీడియోలు చాలా ఉంటాయి. దాన్ని చూసి మీరు కూడా వెళ్ళి విపరీతంగా కొనుక్కొస్తుంటారు. అదే ఇక్కడ ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఆ వీడియో ఎందుకు చేయట్లేదు, అలా ఎందుకు చెప్పట్లేదు? ఈ చదువు లేని వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఉన్న ఫార్మర్తో చెప్పి సీడ్ అయినా కావచ్చు, లేక మీకు ఇంకా ఏదైనా కావచ్చు, ఫర్టిలైజర్స్ అయినా కావచ్చు, పెస్టిసైడ్స్ అయినా కావచ్చు, ఏదైనా ఉంటే మనకు సోషల్ మీడియా అనేది నాలెడ్జ్ తెలుసుకునే దానిలాగా ఉండాలి. అంతే తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం వాడినట్లయితే జీవితం ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక వీడియో నమ్మాలనుకుంటే ఆ చెప్పే వ్యక్తి దగ్గర కంటెంట్ ఉండాలి, చేసే పనిలో నిజాయితీ ఉండాలి, చెప్పే విధానంలో క్లారిటీ ఉండాలి. మా ఛానల్ విషయంలోకి వచ్చేసరికి నేను ఖచ్చితంగా మీరు నా ప్రతి ఒక్క వీడియో చెక్ చేసుకోండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. మేము ఏ కామెంట్ కూడా రిప్లై ఇవ్వకుండా ఉండదు. 100% ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము, ప్రతి ఫోన్ కాల్కి రెస్పాన్స్ ఇస్తాము. 100% ఏ ఒక్కరైనా మీ కాల్కి మేము రెస్పాన్స్ ఇవ్వకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే మేము మాకు తెలిసిన నాలెడ్జ్ని 10 మందితో పంచుకొని ఇంకా బయట ఉన్నటువంటి నాలెడ్జ్ పర్సన్ అందరినీ ఒక చోటుకు చేర్చడం కోసమే మా ఈ ప్రయత్నం. మీరు వీటిని షేర్ చేయడం వల్ల ఎక్కడో ఏదో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు పరిచయం అవ్వచ్చు, వారి యొక్క నాలెడ్జ్ని మా సోషల్ మీడియా వేదికగా మీ అందరికీ పంచవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సోషల్ మీడియాని సరిగ్గా వాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కాంపాక్టబిలిటీ, ఇది దేంతో కలుస్తుంది. చాలా వరకు ఓఎస్ అనేది అన్ని రకాల మందులతో కలుస్తుంది. కాకపోతే దీన్ని ఇండివిజువల్గా స్ప్రే చేసుకోవడం వల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి. ఈ ఇండివిజువల్గా స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కల్లో ఎటువంటి న్యూట్రియంట్ అప్టేక్ అంటే ఇప్పుడు కొన్ని మందులు మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ని తీసుకున్నా, లేదంటే సిలికాన్ని తీసుకున్నా, లేదంటే కాపర్ని తీసుకున్నా కూడా ఇవి మల్టిపుల్ పర్పస్లో యూజ్ అవుతాయి. ఇది ఒక న్యూట్రియంట్ లాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు సల్ఫర్ అనేది మనకు రసం పీల్చే పురుగుల నుంచి చాలా బాగా పడుతుంది, మీ అందరూ తెలిసిందే. దాంతోపాటుగా న్యూట్రియంట్ అప్టేకర్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మిగతా న్యూట్రియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది, మొక్కలోకి రావడానికి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా చేస్తుంది. సేమ్ అలాగే సిలికాన్ కూడా మిగతా న్యూట్రియంట్ని ఎంకరేజ్ చేసే న్యూట్రియంట్, చాలా మంచి ఈకో ఫ్రెండ్లీ న్యూట్రియంట్. ఇది మనకు మొక్కకు వాతావరణానికి ఎటువంటి హాని చేయదు.
మొక్కలో మిగతా పోషకాలను తీసుకోవడానికి బాగా ఎంకరేజ్ చేస్తుంది. జైలంలో మనకు ఈ న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా స్పీడ్ చేస్తుంది. మనకు జైలంలో నుంచి వెళ్ళి మన భూమిలో నుంచి పోషకాలు అనేది కాల్షియం ఉంది కదా, కాల్షియంకి మొబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే మొక్కల్లో వేగంగా ప్రవహించలేదు. సో అలాంటి కాల్షియం న్యూట్రియంట్ కూడా సిలికాన్ అనేది చాలా ఫాస్ట్గా మొబిలిటీకి గురవడానికి, మొక్కలు అన్ని భాగాలకు చేరడానికి యూజ్ అవుతుంది. ఇంత మంచి న్యూట్రియంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. ఇదొక్కటి వాడడం వల్ల పంటలు పండుతాయని అయితే నేను చెప్పాను, కానీ ఇదొక్కటి వాడడం వల్ల మనకు మొక్కల్లో వచ్చే వైరస్ అనేది కనీసానికి 50% తగ్గుతుంది. ఇదొక్కటి వాడడం వల్ల మనకు పెట్టుబడిలో ఒక 50% అయితే తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే మనకు మొక్క ఒత్తిడికి గురిగానప్పుడు, మొక్క హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంత పెద్ద పెద్ద రసం పీల్చే పురుగులు ఇవన్నీ అయితే రావు కదా. ఇంకొకటి ఏ పంటల్లో వాడుకోవాలి, ఏ పంటల్లో వాడుకోవాలనుకుంటే అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫీల్డ్ క్రాప్స్, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉన్నట్లయితే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవాలి. అదే నిమ్మ తోటలు, బత్తాయి తోటలు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఉంటే ఫ్రూట్ స్టేజ్లలో, అంటే ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మ తోటను చూసుకున్నట్లయితే ఈ నిమ్మ చెట్లు అనేది కాయలు లావయ్యే క్రమంలో చెట్ల గజ్జి అనేది ఎక్కువగా వస్తుంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే న్యూట్రియంట్స్ అనేది సరిపోకపోవడం. అలాంటి సమయాలలో మనకు నిమ్మ చెట్లలో కూడా ఫ్రూట్ అంటే ఫ్లవరింగ్ స్టేజ్లలో ఎక్కువగా 15 డేస్కి ఒకసారి, అలాగే ఫ్రూట్ కన్వర్షన్ తర్వాత 1 మంత్కి ఒకసారి, అలాగే రెస్ట్ పీరియడ్లో ఇది వాడకూడదు. ఎందుకంటే మొక్కని స్ట్రెస్ గురిగానే కూడా కాపాడుతుంది కాబట్టి మొక్క రెస్ట్ పీరియడ్లో ఈ కమర్షియల్ క్రాప్స్లలో వాడకూడదు. ఇలా వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేది మనం రైతు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క పనితనం అనేది మొక్కల్లో 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి సిలికాన్ ఓఎస్సీ అనేది ఖచ్చితంగా వాడుకోవచ్చు. దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్ప్రెడర్ అనేది వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాడినప్పుడు స్ప్రెడర్ అనేది వాడుకోవాల్సిన అవసరం లేదు. నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది వాడుకోవాల్సిన అవసరం లేదు. కంటిన్యూషన్లో ప్రతి స్ప్రేలో ఎవరైతే నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అలాగే ఓఎస్సీ వాడుకుంటారో వాళ్ళ మొక్కలకి మ్యాక్సిమం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక 80% వరకు రాకుండా ఉంటాయి. అలాగే పెస్ట్ అనేది ఒక 40 to 50% వరకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా అన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతుండండి. ఫేస్బుక్లో మీకు మంచి మంచి ఆర్టికల్స్ కూడా ఉంటాయి, వెళ్ళి చదవండి. తోటి రైతులతో పంచుకోండి. రైతులు చేతులు కలుపుకొని అభ్యున్నతమైన సమాజాన్ని స్థాపించడం కోసం మాతో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.